కార్లు పగలగొట్టారు, రాళ్లు వేశారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక పెద్ద రాయి, ఇంత రాయి విసిరారు మా మీదకి. ఏందో పాపం ఈ అంబటి రాంబాబు సంజన సుకన్య మాట్లాడలేదు అనుకుంటా, పిచ్చి పట్టినట్టు ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని మాట్లాడేస్తా ఉన్నాడు. సరేలే, జగన్మోహన్ రెడ్డితో కొంచెం జాగ్రత్త. నీ మాటలన్నీ వింటున్నాడు, నువ్వు పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నావో చూస్తున్నాడు, చంద్రబాబుని తిట్టేది చూస్తున్నాడు, పవన్ కళ్యాణ్ తిట్టేది చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. చూసి నీ పర్ఫార్మెన్స్ కనుక జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చితే, ఏదే వాళ్ళ బాబాయికి పట్టిన గతుల్లా అది నీకు పట్టే అవకాశం ఉంటది. కాబట్టి మన జగనన్నతో కొంచెం జాగ్రత్త. ఈ విషయాలు గ్రహించిన మన విజయసాయి రెడ్డి ముందుగానే జాగ్రత్త పడిపోయి ఎన్నికలకు ముందే వెళ్ళిపోయి చెన్నైలో తలదాచుకున్నాడు. నువ్వు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు కాబట్టి, నువ్వు బాగా బూతులు తిడుతున్నావు కాబట్టి, బాగా టీడీపీని జనసేనని విమర్శిస్తున్నావు కాబట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులను తిడుతున్నావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎక్కడైనా నీ పైన ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బతికున్న మనుషులతో కన్నా చనిపోయిన శవాలతో శవ రాజకీయం చేసుకోవడం బాగా అలవాటు.